దేవునికి స్తోత్ర. ప్రభునందు ప్రియ క్రైస్తవ విశ్వాసులందరికీ, దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, నిన్న ఉదయం ప్రపంచ క్రైస్తవులందరినీ, మరి ముఖ్యంగా తెలుగు క్రైస్తవ లోకాన్ని కలచివేసిన ఒక దుఃఖకరమైన వార్త, దైవజనుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆకస్మిక మరణ తెలుగు క్రైస్తవ సేవకులను, సంఘాలను అతలాకుతలం చేసింది అని చెప్పడానికి ఏ విధమైన అనుమానం లేదు. ఈ విషయంలో వారి యొక్క కుటుంబాలకి దేవుడే ఆదరణ కలిగించలాగిన ప్రార్థన చేస్తా ఉన్నా. దైవజనుని యొక్క శ్రీమతి గారికి, వారి బిడ్డలకు, అలాగనే రక్త సంబంధులందరికీ మా యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. మీ కొరకు, మీ కుటుంబం కొరకు, పరిచర్యల కొరకు అనుదినం ప్రార్థిస్తూ ఉంటాము అని కూడా ఈ సమయంలో మీ కొరకు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు సాయంత్రం జనరల్ హాస్పిటల్కు వెళ్ళి ఆ బాడీ మార్చురీ నుంచి బయటకు వస్తున్న తరుణంలో అక్కడ కలుసుకున్న రాష్ట్ర క్రైస్తవ నాయకుల యొక్క స్పందన, అలాగనే వారి అభిప్రాయాలు నేను కూడా విన్నప్పుడు అనేక అనుమానాలు వీరి యొక్క మరణము వెనకాల మాకు తలెత్తుతూ ఉన్నాయని చెప్పడానికి ఏ విధమైన అనుమానం లేదు. యాక్సిడెంట్ అయ్యింది అని పైకి మరి అందరికీ మెసేజ్ వస్తున్నా, దీని వెనుకాల ఏదో కుట్ర ఉంది అని వేలాది మంది క్రైస్తవ విశ్వాసులు చెప్పడం మరి మాకు ఆందోళన కలిగిస్తూ ఉంది. ఈ విషయం ఏది నిజము, ఏది నిజము కాదు అన్నది తేల్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, ఎస్పెషలీ మన హోమ్ మినిస్ట్రీ వారికి ఉందని మరొక మారు మా యొక్క రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక భారతీయ క్రైస్తవ సేవకునిగా, ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాల నుండి దేవుని సేవలో ఉన్న సేవకునిగా నేను ప్రభుత్వానికి, అలాగని నాయకులకు, అధికారులకు నేను చేసే మనవి ఏంటంటే, స్పెషల్ బ్రాంచ్ లేకపోతే సిఐడి లేకపోతే సిబిఐ వారికి ఈ యొక్క కేసును బదిలీ చేసి అసలు ఈ మరణం ఎలా సంభవించిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం వారికి ఉందని సవినయంగా ఒక క్రైస్తవ సేవకునిగా నేను మనవి చేస్తా ఉన్నాను. కనుక అధికారులు దయచేసి ఈ యొక్క విషయాన్ని మీరు పర్సనల్గా ఒక ఛాలెంజ్గా తీసుకుని క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలని నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే క్రైస్తవుల్లో, క్రైస్తవ సంఘాల నాయకులలో, సువార్థికులలో, పాస్టర్లలో, దైవజనుల్లో అభద్రత భావం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది మన రాష్ట్రంలో. మునుపు పరిస్థితులు వేరే ఉంది. మానసిక స్థైర్యాన్ని క్రైస్తవులలో నింపగలగాలి అని అంటే ప్రభుత్వం ముందుకు రావాలి. ఏ ప్రభుత్వం ఉన్నా అధికారంలో క్రైస్తవులు లోబడి ప్రజలని ప్రభుత్వాలందరికీ తెలుసు, అధికారులందరికీ తెలుసు. భారతదేశ క్షేమం కొరకు, రాష్ట్ర క్షేమం కొరకు క్రైస్తవులు దేవాలయాల్లో నిరంతరం యథార్థమైన ప్రార్థనలు చేస్తున్నారన్న సంగతి సర్వలోకానికి తెలిసిందే. కనుక దయచేసి మా యొక్క మనవి ఏంటి అంటే, దైవజనుడైన ప్రవీణ్ గారి యొక్క మరణం ఏ రీతిగా అక్కడ జరిగిందన్నది శాస్త్రీయంగా, అలాగనే పోలీస్ దర్యాప్తులో మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క దర్యాప్తును చేయాలనుకుంటే 24 గంటల్లో మీరు ఈ విషయాన్ని తేల్చేయగలరు. మీ సామర్థ్యత అంత అద్భుతంగా ఉంటుందన్న సంగతి దైవజనులమైన మాకు తెలుసు. గనుక
నేను సవినయంగా హోమ్ మినిస్టర్ గారికి, అలాగనే సీఎం చంద్రబాబు గారికి, మన డిప్యూటీ సీఎం గారు, క్రైస్తవుల స్నేహితుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా అభ్యర్థిస్తా ఉన్నాను. ఈ వారంలోనే యథార్థమైన విషయాలు బయటకు తేవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరొక మారు క్రైస్తవులందరూ కూడా శాంతియుతంగా ఉండాలి. విడవబడిన కుటుంబం కొరకు ప్రార్థన చేసి ఆదరణ కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ, దేవుడి యొక్క పరిచర్యలో మరి ఊరూరు, పల్లె పల్లెకు, కొండలకు, లోయలకు, పట్టణాలకు, రాష్ట్రాలకు తిరుగుతున్న దైవజనులు నా యొక్క ప్రేమపూర్వకమైన మనవి ఏంటి అనంటే, ప్లీజ్ డోంట్ ట్రావెల్ ఎలోన్ వెదర్ ఇట్ ఈస్ డే టైమ్ ఆర్ నైట్ టైమ్. పగలైనా రాత్రైనా సింహం సింగిల్గా వెళ్తుందన్న సినిమా డైలాగులు మానేసి, ఎవరినైనా సేవకు వెళ్ళినప్పుడు జత తీసుకుని వెళ్తే అది మనకు క్షేమమని మీరు దయచేసి, ఎందుకంటే 43 సంవత్సరాల సేవ అనుభవంలో నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి మీరెవ్వరూ కూడా దైవజనులు రాత్రుళ్ళు, ఎస్పెషలీ మీరు మోటార్ సైకిల్స్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎవరినో ఒకరిని జత తీసుకుని వెళ్ళండి. ఒంటరిగా మాత్రం ప్రయాణం చేసే కాలం ఈ కాలం కాదు. గనుక యేసయ్య చెప్పారు, కావం వలె వివేకంగా, పావురం వలె నిష్కపటముగా. యు హ్యావ్ టు బి వైజ్ యాజ్ ఎ సర్పెంట్ అట్ ద సేమ్ టైమ్ హోలీ యాజ్ ఎ డవ్ అని ప్రభువే చెప్పారు కదా. ఆ విధంగా క్రైస్తవ సేవకులు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తగా ఉండి, ఎవరి సేవలో వారు ముందుకు సాగాలని సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఎవరు నష్టపోతారో మనం లేకపోతే ఇమ్మీడియట్గా మన కుటుంబ సభ్యులు, మన సంఘ సభ్యులకు ఎవరూ తీర్చలేని లోటు ఉంటుందన్న సంగతి ప్రస్తుతం జరుగుతున్న సంభవాలను బట్టి మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. కనుక నా మనవి, నా యొక్క అభ్యర్థన ఏంటి అంటే, దైవజనులందరూ కూడా మీరు ట్రావెల్ చేయటి, నీకు ఏ ట్రాన్స్పోర్టేషన్ అనుకూలమైతే ఆ ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించండి. కానీ ప్లీజ్ డోంట్ ట్రావెల్ ఎలోన్ ఎనీవే. ద వరల్డ్ ఈజ్ నాట్ సేఫ్ ఎనీమోర్. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ ప్రీచర్. కనుక మన జాగ్రత్తలో మనం ఉండాలి. దేవునికి మహిమ తెచ్చే విధంగా మన పరిచర్యలో ఉండాలి. అందరినీ ప్రేమించాలి. దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను మనం నెరవేర్చుకోవాలి. గనుక విడవబడిన రక్త సంబంధులందరికీ ఆదరణ కలిగించి దేవునిలో వారందరూ ముందుకు సాగేలాగున మేము ప్రార్థన చేస్తున్నా. రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా తరపున, రాక్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ తరపున, రాక్ వరల్డ్ మినిస్ట్రీస్ ఇన్కార్పొరేటెడ్ USA తరపున, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెంతెకోస్తు సంఘముల తరపున, సంఘ కాపరుల తరపున, నాయకుల తరపున, as the president of Andhra Pradesh Pentecostal Pastors and Leaders Fellowship, కుటుంబానికిని, బంధువులకును, రక్త సంబంధులకును నేను ప్రత్యేకమైన సంతాపం, సానుభూతి, సహవాసం తరపున తెలియజేస్తా ఉన్నాను. దేవుడు తన ఆదరణ మీకు మెండుగా దయచేయుగా.